ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సజెషన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంటే కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉండేటప్పుడు మనం ఇన్ఫార్మల్‌గా ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ "ఓ కప్పు టీ తాగుదామా? లేకపోతే బయటికెళ్దామా? మార్కెట్‌కెళ్తే ఎలా ఉంటుంది?" ఇలా చిన్న చిన్న సలహాలనేవి ఇస్తూ ఉంటాం. అట్లాంటి వాటిని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో తెలుసుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటిగా మనం ఈ వర్డ్‌ని సజెషన్ అంటూ చాలామంది సజెషన్‌గా ప్రొనౌన్స్ చేస్తుంటారు. దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అయితే సజెషన్. సజెషన్. సో, ఈ సజెషన్స్ ఇంగ్లీష్‌లో ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సజెషన్స్‌ని మనం హౌ అబౌట్, వై డోంట్, లెట్స్ ఈ మూడింటిని యూజ్ చేసి చేయొచ్చనమాట. ఫస్ట్ మనం హౌ అబౌట్‌తో చూద్దాం. హౌ అబౌట్ గోయింగ్ టు ద సినిమా? హౌ అబౌట్ గోయింగ్ టు ద సినిమా? సినిమాకెళ్తే ఎలా ఉంటుంది? బావుంటుంది గదా! సో, హౌ అబౌట్ గోయింగ్ ఔట్ ఫర్ ఎ వాక్ ఆఫ్టర్ డిన్నర్? సో, డిన్నర్ తర్వాత ఒక వాక్‌కెళ్తే ఎలా ఉంటుంది? హౌ అబౌట్ గోయింగ్ ఔట్ ఫర్ ఎ వాక్? లేకపోతే హౌ అబౌట్ హ్యాంగింగ్ ఔట్ టునైట్? సో, బయటికెళ్తే ఎలా ఉంటుంది? టునైట్ ఈరోజు నైట్ మనం తిరిగొద్దామా సరదాగా అని చెప్పడానికి హౌ అబౌట్ హ్యాంగింగ్ ఔట్ టునైట్? ఇంకా హౌ అబౌట్ గోయింగ్ ఫర్ బిర్యానీ? హౌ అబౌట్ గోయింగ్ ఫర్ లేకపోతే హౌ అబౌట్ గోయింగ్ ఔట్ ఫర్ పిజ్జా? హౌ అబౌట్ గోయింగ్ ఔట్ ఫర్ ఎ పిజ్జా? పిజ్జా కోసం ఎళ్దామా? పిజ్జా తినేసొద్దామా? ఇలాగ మనం సజెషన్స్ అనేవి ఇవ్వచ్చు హౌ అబౌట్‌తో. అంటే హౌ అబౌట్ తర్వాత వర్బ్‌కి ఐఎన్‌జీ ఫార్మ్‌ని యూజ్ చేస్తూ హౌ అబౌట్ గోయింగ్, హౌ అబౌట్ డ్రింకింగ్, హౌ అబౌట్ ఈటింగ్ ఇలాగా. ఇంకా హౌ అబౌట్ తర్వాత నౌన్‌ని కానీ మనం యూజ్ చేయొచ్చు. ఎలా అంటే హౌ అబౌట్ ఎ కప్ ఆఫ్ టీ? హౌ అబౌట్ ఎ కప్ ఆఫ్ టీ? హౌ అబౌట్ ద సినిమా? లేకపోతే హౌ అబౌట్ సమ్మర్ ఫ్రూట్ జ్యూస్? ఇంకొంచెం జ్యూస్ తాగితే ఎలా ఉంటుంది? బావుంటుంది కదా! సో, ఇలాగ గూడా మనం హౌ అబౌట్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఇంకా వై డోంట్, వై డోంట్‌తో గూడా మనం సజెషన్స్ ఇవ్వచ్చు. ఎలా అంటే వై డోంట్ వి గో టు ద మార్కెట్? వై డోంట్ వి గో టు ద మార్కెట్? మార్కెట్‌కెళ్దామా? ఎందుకు మార్కెట్‌కెళ్ళకూడదు? సో, ఇలాగా. వై డోంట్ వి గెట్ సమ్ స్లీప్? లేకపోతే వై డోంట్ వి టేక్ ఎ న్యాప్? ఒక కునికేద్దామా? సో, ఇలాగా వై డోంట్‌తో గూడా మనం ఇంకా వై డోంట్ వి సేవ్ మోర్ మనీ? మనం ఇంకా కొంచెం డబ్బుని పోగు చేస్తే ఎలా ఉంటుంది? బావుంటుంది కదా! వై డోంట్ వి సేవ్ మోర్ మనీ? లేకపోతే వై డోంట్ వి ప్లే ఎ గేమ్ ఆఫ్ చెస్? చెస్ ఒక ఆట ఆడదామా? వై డోంట్ వి ప్లే ఎ గేమ్ ఆఫ్ చెస్? లేకపోతే వై డోంట్ వి ట్రై అండ్ డూ ఇట్ అగైన్? మళ్ళీ ప్రయత్నించి చేస్తే ఎలా ఉంటుంది? వై డోంట్ వి ట్రై అండ్ డూ ఇట్ అగైన్? అంటే ఇలాగ మనం సలహాలనేవి ఇవ్వచ్చు వై డోంట్‌తో యూజ్ చేసి. ఇంకా లెట్స్. లెట్స్ అంటే మనం డైరెక్ట్‌గా సలహాలివ్వడం. అంటే పలానా చోటికెళ్దామా? లేకపోతే లెట్స్ గో టు ద సినిమా. లెట్స్ గో టు ద సినిమా. లేకపోతే లెట్స్ గెట్ సమ్ స్లీప్. కొంతసేపు పడుకుందాం. లేకపోతే లెట్స్ స్టడీ ఫర్ అనదర్ అవర్. అంటే ఇంకొంతసేపు చదువుదామా? లెట్స్ స్టడీ ఫర్ అనదర్ అవర్. ఇది గూడా ఒక రకమైన సలహా ఇచ్చే అంటే ఇన్ఫార్మల్ వేలో సలహా ఇవ్వడం అనమాట. ఇక్కడ మనం హౌ అబౌట్ అన్నాం, వై డోంట్ అన్నాం. వీటిని మనం ఆహ్, ట్రాన్స్‌లేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇన్ఫార్మల్ అంటున్నాం అనమాట. ఇన్ఫార్మల్ అంటే ఏంటి ఇక్కడ అంత గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది ఉండదు. సో, ఇటువంటి వాటిని మనం ఇన్ఫార్మల్ అంటాం. ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్స్. సో, ఇన్ఫార్మల్‌గా యూజ్ చేసే సెంటెన్సెస్ ఇవి. సో, కాబట్టి మనం ఇక్కడ అంత గ్రామటికల్ స్ట్రక్చర్‌ని ఇక్కడ చూడాల్సిన పని లేదు. జనరల్‌గా మనం మాట్లాడే మాటలన్నమాట ఇవి. ఇంకా వీటికి రిప్లైస్ అనేవి ఎలా ఇవ్వచ్చు? అంటే కుదరదు, కాదు అని చెప్పడానికి ఆహ్, లెట్స్ గో టు ద సినిమా అంటే లెట్స్ నాట్. అంటే మనం ఫ్రెండ్స్‌తో క్లోజ్‌గా ఉన్న వాళ్ళతో అయితే మనం డైరెక్ట్‌గా లెట్స్ నాట్. వద్దు, నో లెట్స్ నాట్ ఇలా చెప్పొచ్చు. లేకపోతే ఐ వుడ్ రాదర్ నాట్. లేకపోతే ఐ వుడ్ రాదర్ నాట్ అంటే నాకు నేను అలా చేయాలనుకోవట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్. మీకు అభ్యంతరం అంటే మీకు ఇబ్బంది లేకుంటే అని కొంచెం మర్యాదపూర్వకంగా రిజెక్ట్ చేయాలనుకుంటే ఐ వుడ్ రాదర్ నాట్. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇలా కూడా చెప్పొచ్చు. లేకపోతే ఆహ్, హౌ అబౌట్ గోయింగ్ ఔట్ ఫర్ బిర్యానీ? లేకపోతే హౌ అబౌట్ గోయింగ్ ఔట్ ఫర్ ఎ పిజ్జా అన్నప్పుడు యూ కెన్ సే ఐయామ్ నాట్ వెరీ హంగ్రీ రైట్ నౌ. లేకపోతే ఐయామ్ నాట్ వెరీ హంగ్రీ రైట్ నౌ. అంటే నాకంత ఆకలిగా లేదు. మేబీ అనదర్ టైమ్ ఇంకొకసారి వెళ్దాం. లేకపోతే ఐయామ్ ఎ బిట్ టైర్డ్ కొంచెం అలిసిపోయా. సో, ఇలా మనం రకరకాలుగా రిప్లైస్ అనేవి ఇవ్వచ్చు. ఐయామ్ ఎ బిట్ టైర్డ్ లేకపోతే ఇట్స్ ఎన్ ఆఫుల్ ఐడియా.
ఆ ఐడియా ఏమో అంత బాగోలేదని చెప్పడానికి బ్యాడ్ అని చెప్పడానికి ఇట్స్ ఎన్ awful ఐడియా అని చెప్పొచ్చు. ఇంకా ఐయామ్ ఎ బిట్ బిజీ అట్ ద మొమెంట్. నేను ఈ క్షణంలో చాలా బిజీగా ఉన్నానని చెప్పడానికి ఐయామ్ ఎ బిట్ బిజీ అట్ ద మొమెంట్. లేకపోతే ఐవ్ గాట్ ఎ లాట్ టు డూ టుడే. నాకు ఈరోజు చేయాల్సింది చాలా ఉంది అని చెప్పడానికి ఐ హావ్ గాట్ ఎ లాట్ టు డూ టుడే. సో, ఇలా రకరకాలుగా మనం రిప్లైస్ అనేవి ఇస్తూ ఉండొచ్చు. ఇంకా మీరు ఈ హౌ అబౌట్ కానీ, వై డోంట్ కానీ, లెట్స్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ చేయండి. ఒక సజెషన్‌ని మీరు కామెంట్ చేయండి. ఓకే. సో, మీకీ వీడియో అనేది హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.